ఇవన్నీ విషయంలో కూడా నేను చాలా సంతోషించబడ్డ విషయం, ఆశించబడ్డ విషయం. ఒకసారి మహేష్ని మనందరూ కూడా క్లాస్ తోటి ఎందుకంటే మనమే ఈ స్థాయికి వచ్చామంటే దేవుడిచ్చిన కృప మనకంతే. ఇంక దానికన్నా మించింది కూడా ఏది కూడా లేదండి. ఇప్పుడు అనేక మంది చాలా వయసు చూస్తున్నారు. ఏదో ఒక పూట భోజనం ప్యాకెట్ ఇచ్చి పలావ్ ప్యాకెట్ లేకపోతే పులిహార ప్యాకెట్ దొడ్డు ప్యాకెట్ ఫోటో తీసుకెళ్ళిపోతుంది. కానీ అలా కాదు. కనీసం మన ఆలోచన విధానంలో ఒక 10 రోజులైనా మనం అన్నం పెట్టాలి కుటుంబాన్ని అని ఒక వేరే ప్రజలకి ప్రార్థన చేస్తే ఒక పెద్ద మనసు చేసుకుని నేను మెసేజ్ పెట్టుకుంటే నేనున్నాను, నువ్వు ఎంతమంది చేయగలుగుతావంటే అప్పుడు నేను మా ఇంటికి చెప్తే మనం 15 మంది విశ్వాసించాడు తమ్ముడు. ఆ లిస్ట్ ప్రకారంగా వాళ్ళకి మనం చెప్పాము 15 మంది ఉన్నారు మా ఫ్యామిలీస్, మా మ్యాన్స్ కాదు ఫ్యామిలీస్, 15 మంది ఫ్యామిలీస్ ఉన్నారు. ఈ విధంగా సఫర్ అవుతున్నారు, మీరు ఏమైనా చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళే ఏమన్నారంటే 10 కేజీలు మంచి బియ్యం ఇవ్వండి, ఆయిల్ ప్యాకెట్ కేజీ ఇవ్వండి, ఇంకా కేజీ గోధుమ రవ్వ ఇవ్వండి, కేజీ ఇంకా అని కిరాణాకు సంబంధించినవన్నీ కూడా దాంట్లో ప్రొవైడ్ చేసి ఇచ్చారు. మనకి ఆ లిస్ట్ ప్రకారంగానే మనం కిరాణా షాప్కి పిలిచి వాళ్ళకి మాకు క్వాలిటీ కావాలి, మీరు మాకు డబ్బులేం తగ్గించక్కర్లేదు, మంచివి ఇవ్వండి, మా యొక్క సహోదరులు తిని తృప్తి చెందారు కానీ ఒక ఆలోచన చేత ఇవన్నీ సమకూర్చగలిగాం. మా యొక్క మహేష్, నేను, తమ్ముడు 3 రోజులు పనిచేస్తే ఇది జరిగింది. సో అది మీరు ఈరోజు ఇవ్వడానికి నేను ఎంత సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇది ఒక పూటతో అయిపోయింది కానీ 10 రోజులు మీ భార్య పిల్లల కుటుంబం అంతా కూడా తినొచ్చు, దాంట్లో సరిపడవన్నీ కూడా ఉన్నాయి. ఒకవేళ ఇంకా ఏదైనా మన యొక్క సహోదరుల నుంచి కానీ ఇంకెక్కడి నుంచి కానీ దేవుడు ద్వారా తెలుసని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఒక్కడి కోసం నేను ఇప్పుడు కూడా ఆలోచన చేసుకోవట్లేదు, చేయను కూడా. చేస్తే అందరి కోసం, మా సంఘం కోసమా మీకోసమా అందరి కోసం చేస్తారు. కానీ ఈ రోజున అది జరుగుతుందంటే కారణం దేవుని కృప. కాబట్టి మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకొని మీరందరూ ఈ విధంగా క్షేమంగా ఇక్కడికి వచ్చినందుకు కూడా దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ యొక్క ఇచ్చినటువంటి పర్సన్కి మనం వచ్చినటువంటి విధానం బట్టి తమ్ముడు 2 నిమిషాలు ప్రార్థన చేస్తున్నాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడే సమస్త సృష్టిని పోషించే పోషకుడా, సమస్త సృష్టిని నడిపిస్తూ సృష్టించి నాయనదిగో ప్రభువా కాలాలను ఋతువులను నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఎండను వర్షాన్ని కురిపిస్తున్న దేవా, అందరినీ సమానంగా పోషిస్తున్న ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చగలను నాయన. ఈ కష్టకాలంలో ఈ లాక్డౌన్ టైంలో ప్రభువా నీ ప్రియ కుమారుని మనసును తెరిచి నాయన దాతృత్వంతో కూడినటువంటి దయాగలమైనటువంటి గొప్ప మనసును దయచేసి తండ్రి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, పలుకులేనటువంటి ఈ నా సహోదరులు ఒకరికి చేస్తే మీరు నాకు చేసినట్లే అన్నారు. ఇదిగో తండ్రి ఎంతమంది సహోదరులకి సహాయానికి పంపించినటువంటి నీ ప్రియ కుమారుడు ఆయన పేరు మాత్రం మాకు తెలియదు, నీకు తెలిసిన ఆయన ఇట్టి దాతృత్వాన్ని దయచేసినందుకు మీకు వందనాలు. ఆ బిడ్డను మీరు ప్రత్యేకంగా దీవించండి, బ్లెస్ అయ్యా. ఒకప్పుడు చల్లినిస్తే పరలోక రాజ్యం లాంటి భాగ్యాన్ని పోగొట్టుకోలేరన్నారు. ఆయన ఒక్కొక్క కుటుంబం 10 రోజుల పాటు సంతోషంగా భుజించడానికి సంబంధించినటువంటి మంచి ఆహారాన్ని ఇదిగో తండ్రి మంచి ఆహారాన్ని ప్రభువా దయచేసినటువంటి నీ కుమారుని జ్ఞాపకం చేసుకుని నీ కుమారుడు యొక్క మనస్థితిని జ్ఞాపకం చేసుకోండి. దయాదృష్టి గలటువంటి మనసును మీరు దయచేశారు కాబట్టి కుమారుడు మీరు ప్రత్యేకంగా దీవించండి. పరలోక వాక్కులు తెరండి, పట్టజాలం విస్తారమైనటువంటి ఐశ్వర్యమును, ఆనందమును, సంతోషమును, రక్షణానందమును దయచేయండి, ఆత్మానందమును దయచేయండి అయ్యా. ఆయన పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యమన్నావు ప్రభువా. ఇచ్చుడాన్ని చేసినటువంటి నీ కుమారుడు కొరకు అలాంటి మనసు పుట్టించినటువంటి నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. నీ కుమారుడు కుటుంబాన్ని దీవించండి. ఇంకా అనేక మంది దాతృత్వం కలిగిన వారిని లేవనెత్తండి. అనేక మంది పేదలు, అనేక మంది
నాయన ఇదిగో ప్రభు ఆహారం లేక, నాయన ఇదిగో ప్రభు చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఒక రోజు ఉన్నత స్థితిలో ఉన్నవారు ఈ రోజు నీ ఎందుకు ఇలా అయిపోయారు నీకు తెలుసు ప్రభు. నాయన ఇదిగో ప్రభు ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టి గొప్ప దేవుడు, అందరినీ పోషించే దేవుడు నాయన. నాయన నీ కుమారుడు ఇచ్చినటువంటి ఈ చిన్న కానుకను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ పరలోక రాజ్యంలో అది 30 60 100 రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకుని తమ ఆస్తిలో పాలిచ్చి గొప్ప భాగస్వాములను కలుగు చేసినందుకు మీకు ఈ పని కొరకు ఎంతమందిని అయితే మీరు పురికల్పారో, ఎంతమంది అయితే దాతృత్వం కలిగిస్తున్నారో వారి కుటుంబాలను దీవించండి, వారిని దీవించండి, వారి చేతి పనిని విస్తరింపజేయండి. పరలోక వాక్కులు తెరిచి వస్తున్నటువంటి ఆశీర్వాదాలు కురిపించండి. ఆరోగ్యమును బలమును దయచేయండి. వారి కుటుంబముల చుట్టూ వారి చుట్టూ మీరు అగ్ని ప్రాకారం లేండి. ఏ తెగులు కూడా సమీపించకుండా ఉండడానికి సహాయం చేయండి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే, మీరే స్వస్థపరిచి మీరే లేవనెత్తి మీరే బలపరిచి నాయన ఇదిగో ప్రభువా నీ కుమారుడికి మంచి కీర్తిని, మంచి ఆరోగ్యమును, ఆయుష్ను, బలమును, శక్తిని, జ్ఞానమును దయచేస్తాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎందుకంటే చెప్పకపోతే బాగోదు. తమ్ముడు మహేస్తాము నిజంగా నేను కష్టకాలంలో ఉన్నాను, కన్నీళ్ళు ప్రార్థన చేస్తాను. తమ్ముడు అనుకోకుండా తెల్లారికి నాకు రైసు, కూరగాయలు, చేపను కూడా కొనేసి చేయించుకొచ్చి మరలా ఇంకా కొంత ఇంత అని చెప్పలేను, కొంత సహాయం ధనరూపంలో కూడా చేసి అని మీకు దిగులు పడతాను. నిజంగా నా పరిస్థితి అసలు ఏమీ చెప్పలేని పరిస్థితి. 3 నెలల నుంచి నాకు ఇచ్చే జీతం లేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేదు, ఏం చేయలేదు తెలియదు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి. ఎలాంటి పరిస్థితులు నా ఆశలన్నయ్య కొంతమంది అంటే అన్నయ్య మాట అనగలిగి కొంతమందికి చెప్పి వాళ్ళ ద్వారా కొంత సపోర్ట్ పంపించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోసింది మనకి అంటే నాకు చేసిన ఆపత్కాలం. ఇదంతా ఒకెత్తైతే ఇంకా మరి తమ్ముడికి ఏంటంటే మరి పర్మిషన్ ఉంది కాబట్టి ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మరి ఊళ్ళో రావడానికి ఉండదు. నేను అడగలేదు, చేయలేదు, ఏమనలేదు. కానీ తనంతటి తనే ప్రేరేపించబడి తనంతటి తనే తీసుకుని వచ్చి ప్రతి వస్తువు కూడా అంటే ఎలాంటి ప్రతి వస్తువు కరివేపాకుతో సహా తెచ్చినండి. కరివేపాకుతో సహా అంటే తన ఇంట్లోకి ఏం కావాలనుకుంటున్నాడో అంతకన్నా ఎక్కువే తెచ్చిచ్చాడు చెప్తాను. ఎందుకంటే ఇంకా ఇంకొక క్వశ్చన్ చెప్తాను, మరలా ఇది ఇంకా రాలేదు. నేను కన్నీరు విడుతూ ప్రార్థించి అడిగితే దేవుడు ఒక చిన్న మాట నాతో అంటే నన్ను బలపరచడానికి ఈ మాట చెప్పాడు. ఏమన్నాడంటే ఏమంటున్నాడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. యెషయా గ్రంథం 45 అధ్యాయం 3వ వచనం అది మాట. ఈ మాటను బట్టి నేను ఆదరించబడ్డ మాట నేను మీతో చెప్తాను. పేరు పెట్టి నిన్ను పిలిచినటువంటి ఇజ్రాయేలీనటువంటి యెహోవానైనటువంటి నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో మరుగైనటువంటి ధనమును నీకు ఇచ్చింది. ఎక్కడి నుంచి ఉంటుందో అసలు ఇంట్లో నుంచి దొరుకుతుంది అనుకున్నాను. ఇంకో మాటలు ఏమన్నాడంటే ఇప్పుడు ఇంకో మాటలు అంటున్నాడు, రాజులు నిన్ను పోషించు, రాజులు నిన్ను పోషిస్తారు, రాజులు నిన్ను పోషించు తండ్రులు గాను వారి రాణులు పాలించు జాజులు గాను గుండులు అన్నాడు. అంటే అంటే రాజులు రాణులు కూడా వచ్చి మనల్ని పోషించడం అంటే ఇదంతా అంటే అనే మనం వాళ్ళు రాజులు కాదు కదా అనుకోవచ్చు. కానీ ఏంటంటే దేవుడు మాట్లాడటం అన్నాడు ఏంటంటే ఎవరైతే రక్షణ పొందుతారో వారే రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు రాజులు అనమాట. మనం అందరం అంటే ఒకప్పుడు పూర్వకాలంలో ఏం చేసేవారంటే రాజుగా దేశాన్ని పరిపాలిస్తూ కాపాడుతూ ఆ ప్రజలకు కావాల్సిన ఆహారం పెడుతూ వాళ్ళ మీదకి ఎటువంటి ఉపద్రవం రాకుండా ఉండేవాళ్ళు యుద్ధం చేసి వాళ్ళని కాపాడేవారు ప్రజలు. అంటే చెప్తున్నాను ఇది వచ్చింది వెంటనే అన్నయ్య నాకు ఫోన్ చేసి తమ్ముడు ఇలా జరుగుతుంది, దేవుని వాక్యం నెరవేర్చబడుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ బ్రదర్. ఎంతకన్నా ఇంకేంటి నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తం సాధ్యమైన దేవుడు మన విశ్వాసం ఉంచాల కార్యాలు అయినా చేస్తారు. కన్నీరు విడుతూ ప్రార్థిస్తే ఒక ముసలావిడ అసలు నాకు ఎప్పుడు తెలియదు, ఆవిడ 2000 రూపాయలు తీసుకొచ్చి పాస్టర్ ఉన్నప్పుడు ఏమన్నా ఇచ్చింది. ఏం చేయను ప్రభు నా తమ్ముడు తమ్ముడు దేవుడు నిన్ను ఎవరెవరో ఎందుకు ఎలా వస్తారో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సహాయం మనకి మనం
దేవుడు ఇస్తున్నారు ఏంటంటే అంటే మన విశ్వాసం కలిగి మనం కట్టి మోకరించి ప్రార్థించడమే. మన వాళ్ళు అందరి గురించి ప్రార్థిస్తున్నాను. పిల్లాంటి కుటుంబం అన్ని కోసం కూడా ప్రార్థిస్తున్నాను. అందరి కోసం ధైర్యంగా ఉంటుండే. దేవుడు గొప్ప కాపుదల మనకు ఉంది. కాపుదల అంటే శివగా చెప్పేస్తాను, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. అసలు మనకి ఏ శిక్ష లేదు, విధి లేదు. అసలు మనకి ఏది రాదంటే నీకు విరోధంగా రూపించబడి ఏ విధమైన ఆయుధమైన వృద్ధులు అన్నాడు. నీ గుడారాన్ని ఏ తెగులు సమీపించదు అన్నాడు. విశ్వాసం కలిగి ఉంటారు. మన విశ్వాసం లేకపోతే మనం ఏం చేయాలి? ఆశ్చర్య కార్యాలు ఆయన చేసే కార్యాలు సామాన్యం. నేను కూడా చిన్న మాట చెప్పాలి. నాకు కూడా కొంచెం ఇబ్బంది టైంలో మహేష్ ఫోన్ చేసి బాబా నీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కానీ కొంచెం పంపిస్తున్నాను నా దగ్గర ఉన్నదని వాడు కొంచెం అమౌంట్ నాకు పంపించడం జరిగింది. వాడి చాలా పరిస్థితుల్లో ఉన్నాను యాక్చువల్లీ అప్పుడు. సో ఆ విషయంలో అయితే వాడికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి. చాలా ధన్యవాదాలు చెప్తున్నా మహేష్. అలానే సపోర్ట్గా ఏం పని లేదు. ఈ సమయంలో మేమందరం ఉన్నామని మోరల్ సపోర్ట్గా, అలానే ఒక ధైర్యం మెంటల్గా ఒక ధైర్యం ఇవ్వడానికి శ్రవణ అని నాగరాజ్ అని మహేష్ ఇలా చాలా మంది ఫోన్ చేస్తూ ఎట్లా ఉన్నారా, ఎలా ఉన్నాం, ఎట్లా ఉంది అని ఫోన్ చేసి మాట్లాడుతూ మోరల్ సపోర్ట్గా ఉన్న వారందరికీ హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. సీనియర్ బ్యాచ్ లో నామ చంటిపోబన్య, నామ ప్రదీపన్య, గుండ్రా సత్యనారాయణ పేరు కూడా వాడు. నా 92 బ్యాచ్ తోటి సోదరులందరికీ కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఇది ఏంటంటే నాన్నే ఇక్కడ ప్రే చేయడం నాకు నచ్చలేదు. ఎందుకంటే మనం అందరం కుటుంబం, ఇక్కడ తక్కువలు ఏమి లేవు. లిస్ట్ అవుట్ చేసిన వాళ్ళు లేని వాళ్ళని కానీ ఇచ్చిన వాళ్ళు ఉన్నవాళ్ళని ఆ స్థితిలో మనం దేవుడు ఉంచాడు. దాన్ని మేము మనస్ఫూర్తిగా మనందరం కూడా ఆనందంగా ఉండాలి. ప్రతి కుటుంబంలోనూ కూడా పస్తులు లేకుండా అందరూ హ్యాపీగా ఈ కష్ట సమయంలో ఒకటై ఉండాలి. ఇక్కడే ఐకమత్యం ప్రదర్శించుకోవాల్సిన సమయం మనకి. పుట్టప్పుడు సంబరాలు చేసుకుని లేదా ఫంక్షన్ చేసుకున్నా అది దోబరా తప్ప ఏమి కాదు. ఇది మనకి దేవుడిచ్చిన ఆ ₹1 మనం సద్వినియోగం చేసుకునే అవకాశం కాబట్టి మనందరం కూడా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా హ్యాపీగా ఒకే కుటుంబంగా ఉండి ఇక మీదటైనా మీరు ముఖ్యంగా తాతారావు, కాజేటి రాజు, నువ్వు మాకు అందుబాటులో లేకపోయినా కాశీ శ్రీనివాస్, ఈ ముగ్గురిని ఎప్పుడు కలుసుకుంటాం. మీరు మమ్మల్ని విడిచిపెట్టి ఉండకండి. ఎందుకంటే ఏదో లబ్ధి పొందడానికి కాదు, ఒక కుటుంబంగా మనం ఉందాం. ఈ నా తర్వాత కలిసాం కాబట్టి దీన్ని ఎంతవరకు దేవుడు తీసుకెళ్తాడో అంతవరకు కూడా కొనసాగిద్దాం. కాబట్టి మనం ఎప్పటిలాగే ఐకమత్యంగా చిన్నతనంలో ఎలా ఉన్నాం ఇప్పుడు కూడా అలా ఉందాం. కష్ట సమయంలో ఎవరైనా మొహమాట లేకుండా నాకు ఈ కష్టం ఉంది అని చెప్పండి. సాధ్యమైనంత సహాయం చేయడానికి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఇదే మాట చివరి వరకు కూడా నిలబెట్టుకోవడానికి మనం వచ్చి బైబిల్ ఏం పట్టుకోలేదు. సాధులందరికీ నమస్కారం. ఓకే, నమస్కారం. నీకు కూడా దగ్గర సాధులారా, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, నేను అందరికీ చెప్తున్నాను. ఓకే, మనం మామూలే మనకే కాదు, మన ఇంకా ఎంత చెట్లు కళాలన్నా రా తమ్ముడు, ఒక్క నిమిషం వచ్చి నిలబడు. పక్క వాళ్ళకి తెలియాలంటే ఎందుకంటే మన పిల్లల్ని కోరుకునేది అందరినీ రేపు పొద్దున్న నీ ఊరు వస్తాడు ఎవరో నాకు కొడుకోవాలి వస్తుంటాం, ఎవరు తెలియదు. మా బాబాయ్ అన్నాడు కదా, మా వేరే అన్నాడు, మా చిన్న అన్నాడు అని గొప్ప సరదా వెళ్ళినాక ఉంటుంది. ఆ రిలేషన్ కొనసాగించాలని కోరుకుంటాను ఎప్పటి నుంచో. నేను చివరికి కోరుకుని ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ప్రతిదీ కూడా లాక్డౌన్ అయిపోయిన ప్రతిదీ మనం ఇప్పుడున్న బ్యాచ్లో మన బ్యాచ్ చాలా మంది అంటే 50% వరకునే కలుపుతున్నారు. మిగతా వాళ్ళందరూ కలాలని ఆశిస్తున్నాను. ప్రతిదీ కూడా ఏదైనా ప్రాబ్లం చేస్తే ఒక 10 రోజుల ముందు ప్రతి వాళ్ళు ఇంప్రెషన్ ఇవ్వండి. ఎవరితో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ రూపాయి సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. మనం అయితే ఇది ప్రతిదీ మనం లేని వాళ్ళకి చెయ్యాలని తలంతో మనం అందరం మళ్ళీ పామాయి ఉన్నాం కాబట్టి ఇప్పుడు కుమారని అన్నాడు తెలిసిన ఇంకా ఎవరన్నా ఉంటే
అసలు ఏమంటే చెప్పండి, నెలకు బియ్యం పట్టం వచ్చాను వాళ్ళకి కుమారాన్ని అంటే అందరూ మహేష్ వర్మ అంతా వీళ్ళందరూ ఫాలో చేస్తున్నట్టు చెప్తానులే ఆ మనసు ఇచ్చినట్టు థ్యాంక్స్ అన్నాను. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఫస్ట్ వారు నెలలోని ఒక మాట్లాడేటోళ్ళకి ఏదో ప్రైవేట్ దాంట్లో చేసిన వాళ్ళకి నెలలో ఫస్ట్ మీరు వేసి రెండో వారి నుంచి ఏదైనా పార్టీ ఏదో ఫంక్షన్లు పెడితే అంటే ఆర్థికంగా రూపాయి 10 పనున్నప్పుడు సెకండ్ వారంలో పెట్టండి. సెకండ్ సండే అయితే మీ అందరికీ మా మహేష్ కూడా ఆడి చేతులు రావాలంటే చేతి వస్తేనే అంటే ఏంటంటే ఇప్పుడు కేబుల్ డబ్బులన్నీ వదిలేవాలంటే అది ఫస్ట్ వారంలో 2 వారాలు పెడితే అందుకని 2 వారాలు పెట్టి అది కూడా 10 రోజులు ముందు మనం అందరికి తెలియపరిస్తే ఇప్పుడు నేను ఉన్న సిగ్గుబడి వచ్చినాడు. కారణం ఏంటి, ఆర్థికంగా నేను ఇప్పుడు ఇంకా సాయం చేయకుండా కానీ దాని గురించి ఎందుకు ఆలోచిస్తానంటే దేవుడు కూడా మీ అందరినీ కోరుకునేది మీ అందరినీ. ముఖ్యంగా మనం గార్డెన్ పార్టీ పెడతారు అలాంటి చోట ఏదో పెట్టి కుటుంబాలకు తీసుకొచ్చి అందరికి పరిచయం, పిల్లలకు తెలియాల నా భార్యకి నీ భార్య తెలియాల, నీ భార్యకి నా భార్య తెలియాల, వాళ్ళందరూ అక్క జిల్లా ఉండాలి, అన్నదమ్ముల్లా ఉండాలి. అది నేను కోరుకుంటున్నాను. ఇది కోరుకుంటే మన జిల్లాలో మనకున్న చుట్టలు కాకుంటారు. నేను కోరుకునేది నాకు అమ్మ నాన్న లేరు, మీకు తెలిసి అందరికీ తెలుస్తున్నప్పుడు ఇవాళ పార్టీలు చేశానంటే ఇంకూడా ఆ ఊళ్ళోని అందరూ తప్పుడు ఏంటో ఇత్తలేసా అని అంటున్నారు. ఇదే మందు నాకు అన్నదా నాన్నగారు ఎవ్వరు లేరు. రాజకీయంగా మా ఇద్దరు కొంచెం బంధువులు, దాని తోడు మన చుట్టాలు అంటే మన ఫ్రెండ్స్ నుంచి వచ్చిన చుట్టాలే. నేను నాకు తెలిసి ఎప్పుడన్నా డైరెక్టర్లకు అలా రాజనాథ్ అయితే అనే 1 అవర్ చెయ్యను నాకు ఇల్లు సరే 2 మాటలు మాడుకుని డ్రింక్ చేస్తాం, తాగిపోతాడు. అలాగా గడాలి. ఎందుకంటే నేను అందుకే కోరుకుంటాను, మనోడు పిల్లనోడు వస్తాడు, నీ ఊరు వచ్చిన ఎవరికి వెళ్తాడు, నా తమ్ముడు ఉన్నాడు కొంచెం మంచిగా మరొక మంచిగా తాగాలి. అది నాకు కోరుకునేది. కాబట్టి మీ అందరికి సైలెంట్ కోరుకునేది ఏంటంటే మనం ఈసారి మంచిగా బాబులు పెట్టినోడు మాత్రం ఫ్యామిలీ అందరూ ఫ్యామిలీతో కలిసి ఆడలు కుర్రలు మన పిల్లలందరూ కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. కుమార్ అందరికి థ్యాంక్స్. మరి నా తోటి చిన్నప్పటి నుంచి కలిసి మెరిగి అంటే ఒకే ఇంటి లేని పరిస్థితుల్లో కూడా మేమందరం కూడా హాస్టల్లో ఉండి అలా బాగుతూ ఏమనుకోవద్దు కూర ఎక్కువ తక్కువ సార్ సాంబార్ తినేసిన రోజు మనం అందరం కూడా అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కలిసి మెరిగి చూద్దామంటే చాలా సంతోషం. సోదరులారా ఒకటే గమనించండి, తమ్ముళ్ళు అన్నిలో అవ్వచ్చు, తమ్ముళ్ళు ఉండొచ్చు, ఇది ఇంకా మనం బలపరచుకోవాలని ఎందుకంటే మనం సుమారుగా 100 మంది ఎంతమంది మనం ఏ సెక్షన్ బి సెక్షన్ 100 మంది ఎంతో అదే సుమారుగా అంటారు కదా, సుమారుగా కానీ మనం ఇక్కడ కూడుకునేది మాత్రం కొంతమంది కూడుకున్నాం. దాన్ని బట్టి మిగతా కూడా మనకు మనం స్వచ్ఛందంగా మన స్నేహితులు చిన్నటి స్నేహితులు రప్పించుకొని ఆ తమ్ముడు అన్నట్టు రప్పించుకుంటే ఏదో రోజు మొత్తం అందరం గ్యాదర్ చేసి ఏదో గార్డెన్ పార్టీలకు మంచి ప్రోగ్రాం పెడతాం. దానికి ఫ్యామిలీతో పాటు ఇన్వైట్ చేస్తాం చేసి మన భార్యలు మన పిల్లలు కూడా ఏళ్ళని పరిచయం చేసుకుంటే ఇది ఇంకా బాగుంటుంది, తరతరాలు వెళ్తుందని నా భావం. ఇది సామమూర్తి నగర్ డిస్ట్రిక్ట్ గురుకులం బాలుర పాఠశాలలో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చేసినటువంటి స్నేహం ఈ రోజుని కష్టకాలంలో నేనున్నానని ముందుకొచ్చి సహోదరులందరూ మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ఆర్థికంగాను మోరల్గా కూడా మాకు సపోర్ట్ ఇచ్చి బలపరిచి మమ్మల్ని ప్రేమ చూపించి మేమున్నాం, మనమంతా ఒకటే కుటుంబం, ఒకే తల్లి పిల్లలం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇడిపోకూడదు, కలిసి ఉండాలి. ఇందులో ఎవరికి కష్టం వచ్చినా మనం అందరం కలిసి పంచుకుందామని ధైర్యం చెప్పినటువంటి నాగేశ్వరానికి, కుమార్ తమ్ముడికి, మహేష్ తమ్ముడికి, అలాగే దొంగ నాగరాజు బాబుకి, సత్యనారాయణ తమ్ముడికి, అలాగే
సత్యబాబు తమ్ముడికి, ధ్రువ కుమార్ తమ్ముడికి, మిరప మహేష్ బాబు మన పండు మల్లేశ్వర గారి పాస్టర్ గారికి, దానియల్ రాజు గారికి, టీవీఎన్ మన టీవీఎన్ సత్యనారాయణ గారికి, ఒల్లూరు తాతారావు తమ్ముడికి, మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును. క్రీస్తునందు ప్రియమైన 1992 బ్యాచ్ వాళ్ళందరూ చాలా మంది నాకు తెలియదు. దేవుని స్తోత్రం. అందరూ ఇంటి రీతిగా సహోదరుడు మరి నాగేశ్వరరావు గారి ద్వారా ఈ యొక్క ప్రాంతానికి వచ్చి వారి యొక్క మందిరంలో మనం ఇంటి రీతిగా మాట్లాడుకోవడానికి మరి మమ్మల్ని ఫాలో చేసిన మరి బొంగ నాగరాజు గారికి, అలాగే మహేష్ గారికి, తదితర బ్రదర్స్ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఇంటి రీతిగా మరి నాగేశ్వరరావు గారు దేవుని యొక్క పరిచర్యలో బహుబలముగా వాడబడుతూ మరి తోటి సహోదరుల కొరకు ఆర్థిక సహాయము మరి ఏర్పాటు చేశారు. చాలా సంతోషము. మరి ఇది కేవలము దేవుని యొక్క ప్రేమ. దేవునికి స్తోత్రం. మరి దేవుని ప్రేమ లేకపోతే ఏమీ ఎవరు చేయలేరు. మరి ఇటు రీతిగా ఈ ఉదయకాల సమయంలో కలుసుకోవడము చాలా ఆనందము, సంతోషము. చిన్న ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన దేవ, సర్వ సృష్టికి కారణభూతుడా యేసు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఈ 2020 సంవత్సరంలో ఆయన మార్చి 22వ తారీఖు నుంచి ఆయన మరి ప్రపంచ దేశమంతటా ప్రభా నాయన మా రాష్ట్రంలోను మా దేశంలోను తండ్రి భయంకరమైన ఉగ్రత మా తండ్రి కోరస్ వైరేట్ ప్రభా నాయన ప్రవేశించి అనేకులను ప్రభా బలహీనపరుస్తూ ఉన్నది తండ్రి. యేసుని వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క నాయన మరి తండ్రి ఈ పరిస్థితులను బట్టి నాయన మరి నాగేశ్వరరావు గారి ద్వారా నీ యొక్క సేవకుడు నీ ప్రేమను తెలుసుకుని నాయన మరి 92 బ్యాచ్కి నాయన నా సహోదరులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ చక్కని మా ప్రభా చిన్న కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అందరూ కలుసుకుని ఇటు రీతిగా తండ్రి ప్రభా మేమందరము ఒకరి ప్రేమ ఒకరిని తెలుసుకుని ఒకరి యొక్క అవసరాలు ఒకరు తెలుసుకుని తండ్రి చక్కగా మాట్లాడుకోవడానికి మీరు ఇచ్చిన యొక్క సదవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. అలాగే నాయన నీ సేవకుని దీవించు తండ్రి, నీ సేవకులను దీవించు, వారికి ఇచ్చిన బిడ్డలు దీవించు, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, ఈ పరిచర్యను ఆశీర్వదించండి నాయన. వారికి ఎవరైతే సహాయం చేశారో ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. ప్రతి సహోదరులు ఎక్కడెక్కడ ఏ ప్రాంతం నుంచి వచ్చారో నాయన వారు క్షేమముగా ప్రభా మరలా గమ్యాన్ని చేర్చండి. మేమందరము ఫోన్ ద్వారా కలుసుకుని ఆనందించుటకు నీ సన్నిధి నీ ఆత్మ తోడుకుంచమని, ఊరి వచ్చిన వాళ్ళందరూ దీవించమని, ఆ తోటి బ్రదర్స్ అందరినీ మీరు ఆశీర్వదించి వారి బిడ్డలు దీవించి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, చక్కని సందేశాలను దేవుని వాక్యం అందించిన నాయన మరి తండ్రి ప్రభువా నీ దాసులను దీవించుమని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు నామమును బట్టి వేడుకొనిచున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. బట్టి దేవుని యొక్క ప్రేమను బట్టి సౌరు నాగేశ్వరరావు గారు వారి యొక్క బృందం కలిపి 10 kgs రైస్, ఆయిల్, ఉప్మా నూక, తర్వాత మైదా, చింతపండు ఇలాగా 7 items వచ్చేటట్టు ఒక బ్యాగ్ తయారు చేశారు. దాంతోపాటుగా ఉదిపిండి, దాంతోపాటుగా 92 బ్యాచ్ SWBR స్కూల్ 92 బ్యాచ్ వాళ్ళు కొంతమంది సహోదరులు స్పాన్సర్ చేశారు. వారిలో మచ్చ చిట్టుబాబు 2000, నిర్మల్ మహేష్ 2200, 2200, విద్యాసాగర్ 3000, కుమార్ బాబు 800, నాగరాజు 2000, కాకా నాగేశ్వరరావు 3000. ఇలాగ దేవుని కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి వారిని ఉదయంలో దేవుడి కార్యం చేసిన దాన్ని బట్టి డొనేట్ చేసి మిగతా వాళ్ళ యొక్క సహోదరులకి పంచేటటువంటి ఘనకార్యాన్ని ప్రభు సహాయపడుతూ సిద్ధపరిచాడు. వారిని వారి కుటుంబాన్ని ప్రభు దీవించి అలాంటి ఈ యొక్క కరోనా వైరస్ ఏ కుటుంబానికి తావు లేకుండా ఏ కుటుంబానికి ధైర్యం కాపాడును గాక.
కంప్లీట్ ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ సపోర్ట్ దీవెన ఇచ్చేస్తాను. బట్టి ప్రేమ బట్టి నీకు వందనాలు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడే గొప్ప దేవుడైనా ఆశ్చర్యుడు ఆలోచనకర్త నమ్మదగిన ప్రభావం నీకు వందనాలు స్తోత్రాలు ఆమేన్, ఆమేన్. చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా ఈ యొక్క SWBR స్కూల్ 92 బ్యాచ్లో కానీ మమ్మల్ని అందరూ సమకూర్చి ప్రభా నీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా కానీ మా దేశం కొరకు, మా జిల్లాల కొరకు, మా ఊరి కోసం ప్రార్థిస్తున్నాం. ఎక్కడ ప్రభా కరోనా వైరస్ మా యొక్క కుటుంబాలకి, మా యొక్క దేశానికి ఎవరికి ప్రభా అది అంటుకోకుండా దూరపరచవలసింది ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఎఫెక్ట్ అయి ఉన్నారో వారి కుటుంబాల్లో వారు కూడా జ్ఞాపకం చేసుకొని రక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వారికి వందనాస్తుత్రాలు చెల్లించుకుంటున్నాం. మనం ఒకసారి తప్పుడు వచ్చి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని కనిపించిన సమయంలో ప్రభా గుర్పులు నిప్పి తల్లి ధారాళంగా ఇచ్చినటువంటి బిడ్డను జ్ఞాపకం చేసుకుని కనిపించండి. సగరునాశ్వర యొక్క బృందాన్ని, నతని పాస్టర్ గారి బృందాన్ని జ్ఞాపకం చేసుకుని వారు తోచినటువంటి విధానంలో ప్రభా ఒక బ్యాగ్ని తయారు చేసి ప్రభు మిగతా వారికి ఇస్తుండగా మీరు జ్ఞాపకం చేసుకుని కనిపించండి. కుటుంబం దీవించవలసింది ప్రార్థిస్తున్నాం. అలానే ప్రభా ఈ సమయంలో స్పాన్సర్ చేసినటువంటి చిట్టుబాబు, అలాగే మహేష్, విద్యాసాగర్, కుమార్ బాబు, నాగరాజు, అలానే తండ్రి కాకా నాగేశ్వర వీళ్ళ కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించండి. వారికి కలిగినటువంటి దాంట్లో కొద్దిపాటిని ప్రభా వారి దగ్గర ఉంచుతున్నారు. వాటిని 30 100 ఫలింపు చేయవలసింది ప్రార్థిస్తున్నాం. ఈ లాక్డౌన్ సమయంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కనుక్కుండా నిన్నైనటువంటి దీవెనతో ఎవరికైనా నీ పేరు వచ్చిన వారికి నేను చర్యలు ఇస్తే అది ఉద్యోగంలో రాష్ట్రాన్ని సెలవించిన రీతిగా కానీ ఈ గొప్ప కార్యంలో కానీ ప్రతి ఒక్కరి పేరుని మీ ఉద్యోగంలో రాసి వాళ్ళ ప్రతిఫలాన్ని పునాస్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి మా గ్రూపులందరినీ జ్ఞాపకం చేసుకొని చూపించండి. నేటి మా కాండము 13వ అధ్యాయం 23వ వచనం, 13వ అధ్యాయం 14వ వచనం ప్రకారం సన్నిధికి వస్తున్నాం. 12వ అధ్యాయం 13వ వచనం సన్నిధికి వస్తున్నాం. సహాయపడండి, చూపించండి తండ్రి. ఏ గుడారం, ఏ తెగులు నీ గుడారం సమీపించదని సెలవిస్తూ వచ్చినావు. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక సెలవిస్తూ వచ్చినావు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి పట్టుకొని ప్రార్థిస్తున్న నెరవేర్చవలసి యేసుక్రీస్తు వరకు నిలబెట్టుకుని అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, నడిపింపు ఇక్కడ కూడిన మనకు భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన ఉచితమైన కృపలో నీతిమంతులుగా తీర్చి ఆయన జీవ గ్రంథంలో మన పేరు నుంచి ఆయన పరలోక రాజ్య నివాసులుగా మనందరినీ నడిపింప చేయును గాక. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. అమౌంట్ చేతి రైట్. ఓకేనా? నవ్వుండి. ఫోటోలో కూడా తీసుకోండి. ఓకేనా? సోదరా వస్తావా? ఓకే, పట్టుకొని దగ్గర ఉంచుకోండి. నాకు కాదు మనోడికి ఎలా చూడమ్మా. ఎవరైతే చేస్తున్నావు ఎలా చూడండి. ఓకేనా? ఓకేనా? ఒకసారి డబల్ బ్రో. ఓకే ఓకేనా? ఓకేనా?
Hey, come on, put those hands together. Let's praise and worship Him. Come on, come on, come on, come on, come on, come on. Here we go, here we go, here we go, here we go, here we go. Give thanks to the Lord for He is good. All my confusions He understood. Now I don't care what others might say. Wanna give Him praise all night and day. Praise Him when your life's all down. Hey, praise Him when your life's all frown. Just clap and dance and call His name, and you will see the devil in shame. कोई कहे मुझे पागल दीवाना, कोई कहे मुझे आशिक परवाना, कोई कहे इसकी है ना ठिकाना। कह लो जो तुम दिल चाहे। यीशु का प्यार है सागर से गहरा, बरसाता मुझ पर शाम और सवेरा। वो है मेरा, मैं हूँ उसी का। कह लो जो तुम दिल चाहे, 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 कह लो जो तुम दिल चाहे। चांदो सितारे कितने हैं प्यारे, रचा है तूने इन्हें। नीले नीले गगन पंछी प्यारे, ये भी है तेरे ही सारे। पर्वत समंदर तूने सजाया, हर रंग से मेरे ही खातिर। पर्वत समंदर तूने सजाया, हर रंग से मेरे ही खातिर। कोई कहे मुझे पागल दीवाना, कोई कहे मुझे आशिक परवाना, कोई कहे इसकी है ना ठिकाना। कह लो जो तुम दिल चाहे, 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 कह लो जो तुम दिल चाहे। तेरी हर सृष्टि से मैं हूँ ऊंचा, सबसे मैं प्यारा हूँ तेरा। स्वर्ग से धरती, धरती से सूली, चढ़ा तू मेरे ही कारण। हो गाऊंगा मैं, नाचूंगा भी तेरे लिए ही प्रभु जी। हो गाऊंगा मैं, नाचूंगा भी तेरे लिए ही प्रभु जी। कोई कहे, कोई कहे, कोई कहे, हो कोई कहे, कोई कहे मुझे पागल दीवाना, कोई कहे मुझे आशिक परवाना, कोई कहे इसकी है ना ठिकाना। कह लो जो तुम दिल चाहे। यीशु का प्यार है सागर से गहरा, बरसाता मुझ पर शाम और सवेरा। वो है मेरा,